రేపే సంకటహర చతుర్థి. ప్రతి నెలలో సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో 4వ రోజున జరుపుకుంటాము. ప్రతి నెలలో వినాయకుడు ఒక్కొక్క పేరుతో పూజింపబడతాడు. చైత్రమాసములో వినాయకుడిని వికట మహాగణపతి అనే పేరుతో పూజిస్తారు. చైత్రమాసములో సంకటహర చతుర్థి నాడు వినవలసిన సంకటహర చతుర్థి కథ. పూర్వం కృతయుగములో మకరధ్వజుడు అనే రాజు కలడు. రాజు పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. రాజు మహాదాత, ధర్మాత్ముడు, కానీ అతనికి సంతానం లేదు. చాలా కాలానికి యాజ్ఞవల్కి అనే మహర్షి అనుగ్రహం వలన ఒక కుమారుడు జన్మించాడు. రాజు మంత్రికి తన రాజ్యాన్ని అప్పగించి తన కుమారుడికి అన్ని రాజ్యపాలనా విధానములు నేర్పు పనిలో నిమగ్నుడై ఉన్నాడు. మంత్రికి గుణవతి, సౌశీల్యవతి అయిన ఒక కోడలు కలదు. ఈమె ప్రతి నెల సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయుచుండేది. కానీ ఈమె అత్తగారికి ఈ వ్రతం చేయడం ఇష్టం లేదు. ప్రతిసారి కూడా ఎందుకు ఈ వ్రతం చేయుచున్నామని మందలిస్తూ ఉండేది. అత్తగారు మాటలను పట్టించుకోకుండా కోడలు క్రమం తప్పకుండా ఈ వ్రతం చేసేది. ఒకనాడు అత్తగారు కోపించి ఈ వ్రతాన్ని మానకున్నచో నిన్ను ఇంటి నుంచి గెంటివేస్తానని చెప్పింది. అప్పుడు కోడలు ఉత్తమ ఫలాపేక్షతో సకల కష్ట నివారణం కొరకు ఈ వ్రతాన్ని చేయుచున్నానని చెప్పింది. దానికి ఇంకా కోపించిన అత్తగారు కుమారుణ్ణి పిలిచి, నీ భార్య ఎంత చెప్పినా వినడం లేదు, కష్టాలు నివారించే వ్రతం చేస్తున్నాను అంటుంది, ఎక్కడున్నాడు సంకటహర చతుర్థి గణపతి అని చెప్పింది. దానికి కుమారుడు తల్లి చెప్పిన మాట విని భార్యను హింసించసాగాను. అప్పుడు కోడలు, ఓ గణపతి, నాపై దయలేదా? ఇంత జరుగుతున్నా ఎలా ఊరుకున్నావు? నా మీద దయచూపి మా అత్తకు నీపై భక్తి కలిగేటట్లు చేయుము అని ప్రార్థించను. దానికి గణపతి ఆలకించి రాజు చూచుచుండగానే రాకుమారుణ్ణి మాయం చేసి మంత్రి ఇంట దాచి ఉంచెను. రాజు కుమారుడు కనిపించక మంత్రిని పిలిచి కుమారుని ఆచూకీ తెలుసుకోమని ఆజ్ఞాపించెను. రాజభటులు వెతికి వెతికి రాకుమారుడి జాడ తెలియక వెనక్కి వచ్చిరి. కుమారుని ఆభరణాలు, దుస్తులు అన్నీ ఉన్నాయి. కుమారుడి జాడ తెలియక రాజుకు మంత్రిపై అనుమానం వచ్చింది. నిజం చెప్పమని, నా కుమారుని ఎక్కడ దాచావో చెప్పు, చెప్పకపోయినచో నీ వంశాన్ని నాశనం చేస్తానని చెప్పెను. అప్పుడు మంత్రికి ఏమీ అర్థం కాక ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పెను. అప్పుడు ఆ మాటలు విని కోడలు, మామ, ఎందుకు భయపడుతున్నావు? సంకటహర చతుర్థి వ్రతమును చేసినట్లయితే రాకుమారుడు దొరుకును అని చెప్పెను. అప్పుడు మంత్రి రాజుకు చెప్పి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరింపచేశాడు. అప్పుడు వినాయకుడు సంతోషించి రాకుమారుని తెచ్చి ఇచ్చెను. అందరూ సంతోషించిరి. రాజు మంత్రితో, మీ కోడల వలన నేను నా కుమారుణ్ణి పొందగలిగాను. మీ కోడలు చాలా ధన్యురాలు అని చెప్పి రాజు కోడల్ని ప్రశంసించెను. ఈ మాటలు విని మంత్రి భార్య బుద్ధి తెచ్చుకుని కోడల్ని ఆప్యాయంగా చూసుకుంటూ కోడలు చేసే సంకటహర చతుర్థి వ్రతమునకు తాను కూడా సహాయం చేస్తూ ఉండేది. ఇలా మంత్రి కుటుంబం సుఖ సంతోషాలతో, ఇలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నారు.